సో కాబట్టి మల్టీ థ్రెడ్డింగ్ అనేది ఎందుకు ఉపయోగిస్తాం? ఇట్స్ ఏ మల్టిపుల్ థ్రెడ్స్ ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ అవడానికి. ఏ థ్రెడ్ మీన్స్ ఏ సపరేట్ ప్రోగ్రామ్. ఏ థ్రెడ్ మీన్స్ ఏ సపరేట్ ప్రోగ్రామ్. సో నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ని ప్యారలల్ గా కంకరెంట్ గా ఎగ్జిక్యూట్ చేసే ఒక ప్రాసెస్ ని మనం ఏమంటాం? మల్టీ థ్రెడ్డింగ్ అంటాం. ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్ టెర్మినాలజీ మల్టీ టాస్కింగ్ అని పిలుస్తాం. ఈ మల్టీ థ్రెడ్డింగ్ లో మనకి ఒక లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది. ఒక లైఫ్ సైకిల్. ఒక హ్యూమన్ కి ఎలా అయితే మనిషి పుడతాడు, ఆ తర్వాత మధ్యలో కొంత టైం స్లీప్ చేస్తాడు, కొంతసేపు ఇంకో పని చేస్తాడు, కొంతసేపు ఇంకో పని చేస్తాడు, అయితే బిజినెస్ చేస్తూ మధ్యలో డ్రాప్ అవుతాడు, మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, దెన్ అల్టిమేట్లీ విల్ బి క్లోజ్. ఒక్కసారి అతను డైడ్ అయిన తర్వాత ఈ కాంట్ రీవోక్. అలానే ఎప్పుడు కూడా ఒక థ్రెడ్ లైఫ్ సైకిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత థ్రెడ్ ని స్టాప్ చేసిన తర్వాత ఆ థ్రెడ్ యొక్క స్టేటస్ కానీ వాటిని వేకప్ చేద్దామని కానీ ట్రై చేస్తే ఇల్లీగల్ ఆపరేషన్ థ్రెడ్ అని చెప్పి నచ్చింది మనకి. ఎందుకంటే ఆల్రెడీ థ్రెడ్ ఈజ్ డైడ్. ఎప్పుడు థ్రెడ్ ని స్లీప్ లో పెట్టినప్పుడు మళ్ళీ దాన్ని వేకప్ చేయొచ్చు. నిద్రపోయేవాడిని లేపచ్చు, చచ్చిపోయిన లేపలేం. సో థ్రెడ్ కూడా అంతే. థ్రెడ్ ని స్టాప్ చేసిన తర్వాత వీ కెనాట్ వేకప్. మళ్ళీ వాళ్ళు కొత్త లైఫ్ సైకిల్ స్టార్ట్ అవ్వాల్సిందే, థ్రెడ్ ని మళ్ళీ స్టార్ట్ చేయాల్సిందే. కానీ ఇన్ బిట్వీన్ అంటే లైఫ్ సైకిల్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండ్ అయ్యే మధ్యలో స్లీప్ చేయొచ్చు, అవేక్ చేయొచ్చు, పాస్ చేయొచ్చు, రెజ్యూమ్ చేయొచ్చు. దీస్ ఆర్ యాక్షన్స్ ఆఫ్ ది థ్రెడ్ లైఫ్ సైకిల్. సో జనరల్ గా థ్రెడ్ లైఫ్ సైకిల్ ఇట్స్ లైక్ ఏ హ్యూమన్ లైఫ్ సైకిల్ లాగానే. జనరల్ గా మీకు ఒక బయట ఒక క్వశ్చన్ అడుగుతుంటారు, వాట్ ఈస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ది వెబ్ పేజ్ అంటారు. ఒక వెబ్ పేజ్ యొక్క లైఫ్ సైకిల్ టైం ఎంత అంటారు. మీరు ఎలా చెప్తారు? ఒక వెబ్ పేజ్ యొక్క లైఫ్ సైకిల్ ఎంత అంటే ఏం చెప్తారు? ఎస్, ద పేజ్ ఓపెనింగ్ టైం టు క్లోజింగ్ టైం బిట్వీన్ టైమ్ ఈజ్ కాల్డ్ ఎ లైఫ్ సైకిల్ ఆఫ్ ది వెబ్ పేజ్. మేబీ 1 hour ఉండొచ్చు, హాఫ్ అన్ అవర్ ఉండొచ్చు, 5 minutes ఉండొచ్చు, 1 minute లో నువ్వు క్లోజ్ చేసేయచ్చు. సెషన్స్ స్టార్ట్ అయ్యి సెషన్స్ క్లోజ్ అయిపోయే బిట్వీన్ టైం నే మనం ఏమంటామంటే ద లైఫ్ సైకిల్ ఆఫ్ ది వెబ్ పేజ్ అంటాం. సో అలానే మనకి ఇక్కడ థ్రెడ్స్ లో కూడా ప్రతి థ్రెడ్ కి ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. స్టార్ట్, ఎండ్, ఇన్ బిట్వీన్ దాన్ని పాస్ చేసుకోవచ్చు, రెజ్యూమ్ చేసుకోవచ్చు, నోటిఫై చేయొచ్చు. అది డిపెండ్స్ అపాన్ ద లాంగ్వేజ్ ని బట్టి ఆ టెర్మినాలజీస్ మారుతూ ఉంటాయి. సో థ్రెడ్ కి స్లీప్ కూడా ఇచ్చుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా, ఆ ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు ఎవ్రీ ఐటరేషన్ కి నాకు కొంత టైం ఆగి ప్రింట్ అవ్వాలి. అప్పుడు నేను థ్రెడ్ డాట్ స్లీప్ అనే మెథడ్ వాడుకొని దాంట్లో ఎన్ని సెకండ్స్ వెయిట్ చేయాలో నేను స్పెసిఫై చేస్తాను. సో కాబట్టి జనరల్ గా థ్రెడ్స్ అనేది ఎక్కడ వాడుతుంటారంటే మల్టీమీడియా అప్లికేషన్స్ కోసం లేదా గేమింగ్ అప్లికేషన్స్ కోసం థ్రెడ్స్ అనే కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తారు. మీకు రియల్ టైంలో చూడండి, ఒక గేమ్ లో ఒకేసారి మల్టిపుల్ యాక్షన్స్ జరుగుతుంటాయి. ఒక గేమ్ లో మల్టిపుల్ యాక్షన్స్ ప్యారల్ గా జరుగుతుంటాయి. ఎక్కడ ఒక యువతల సైడ్ ఒకటి గన్ ఫైర్ చేస్తుంటే అవతలోడు తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటాడు. ఎట్ ది ప్యారలల్లీ ద ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ షుడ్ బి ఆల్సో బేస్డ్ ఆన్ ద పర్సన్ మూవ్మెంట్ ని బట్టి ఆ బ్యాక్గ్రౌండ్ కూడా మూవ్ అవుతుంటుంది. చూడండి, ఇటు కదిలితే బ్యాక్గ్రౌండ్ ఇటు జరిగింది, ఇటు కదిలితే ఇటు పక్కగా జరిగింది బ్యాక్గ్రౌండ్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు దట్? ద బేస్ ఆఫ్ ది కోఆర్డినేట్స్ ని బస్ చేసుకొని ఆల్ 3 ప్రోగ్రామ్స్ షుడ్ బి ప్యారలల్లీ ఎగ్జిక్యూట్ అవటం వల్లే అది పాసిబుల్ అయింది. సో కాబట్టి మల్టీ థ్రెడింగ్ ఎక్కడ యూజ్ చేస్తుంటాం అంటే మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ బి యూజింగ్ ఆన్ ది గేమింగ్ అండ్ మల్టీమీడియా అప్లికేషన్స్ పర్పస్ గా మల్టీ థ్రెడ్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఈ థ్రెడ్స్ కి థ్రెడ్ అనే క్లాస్ ని ఎక్స్టెండ్ చేసుకుంటేనే ఆ థ్రెడ్స్ లో ఉండే ప్రాపర్టీస్ అన్ని మనకు పనిచేస్తాయి. ఓకే, ఒక థ్రెడ్ కంప్లీట్ అయిన తర్వాతే ఇంకొక థ్రెడ్ స్టార్ట్ అవ్వాలి అని చెప్పుకోవడం కోసం వాడే ఒక కమాండ్ మనకి జాయిన్ అని చెప్పి ఒక కమాండ్ ఇస్తాడు. whenever we can finish the one thread, after that we can do the second thread అని మనం ఆలోచిస్తే అప్పుడు జాయిన్ పెట్టుకోవాలి. ఇఫ్ యు ఆర్ నాట్ పుట్ ద జాయిన్, ద parallelly all threads should be starts with at a time. ఎప్పుడు కూడా మీకు థ్రెడ్స్ లో ప్రోగ్రామ్ రాసినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది అని చెప్పి ఎవరైనా అడిగితే వీ కెనాట్ అజ్యూమ్ అని చెప్పాలి. వీ కెనాట్ అజ్యూమ్. వై? బికాస్ ఎందుకనంటే ఆ టైంలో ఆ ప్రాసెసర్ ఉండే స్పీడ్ ని బట్టి ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అయింది. నేను ఫస్ట్ ఈ థ్రెడ్ స్టార్ట్ చేశాను, సెకండ్ థ్రెడ్ ఈ థ్రెడ్ స్టార్ట్ చేశాను, ఈ థ్రెడ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ థ్రెడ్ కంప్లీట్ అయింది అనేది వీ డోంట్ అజ్యూమ్ టు దట్. వై? బికాస్ ఆఫ్ ఈ థ్రెడ్ స్టార్ట్ అయినప్పుడు మేబీ ప్రాసెసర్ బిజీగా ఉండి కొద్దిగా స్లోగా పనిచేయచ్చు. ఈ థ్రెడ్ స్టార్ట్ అయ్యే టైంకి ప్రాసెసర్ ఫ్రీ అయిపోతే ఈ థ్రెడ్ ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ అయిపోవచ్చు. సో కాబట్టి ద రిజల్ట్ విల్ నాట్ బి అజ్యూమ్. ఎప్పుడు ఎలా వస్తుందో రిజల్ట్ చెప్పలేం. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ నేను చూపిస్తాను, ఎవ్రీ అటెంప్ట్ రన్ చేసేటప్పుడు ఒక్కొక్క రిజల్ట్ వస్తుంది. ఈవెన్ ద జావా అయినా అంతే, ఏ లాంగ్వేజ్ అని అంతే. దట్ నేచర్ ఆఫ్ థ్రెడ్ అంతే. మన థ్రెడ్ లో ప్రయారిటీస్ కూడా ఉంటాయి. మినిమం ప్రయారిటీ, మాక్సిమం ప్రయారిటీ, నార్మల్ ప్రయారిటీస్ అని ఉంటాయి. మనం ప్రయారిటీస్ ఇచ్చినా ఆ టైంలో ప్రాసెసర్ ఉండే స్పీడ్ ని బట్టి, ఫ్రీనెస్ ని బట్టి ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. కానీ ఎగ్జాక్ట్లీ మన ప్రయారిటీస్ ప్రకారం అది ఎగ్జిక్యూట్ కాదు.
ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనం ప్రయారిటీ ఎందుకు ఇస్తామంటే ఓకే వీ కెన్ టేక్ సమ్ మోర్ ప్రయారిటీ తీసుకుంటే కొద్దిగా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వడానికి. కానీ ఆ టైంకి ప్రాసెసర్ యొక్క ఎగ్జిక్యూషన్ దాని యొక్క ఫ్రీనెస్ను బట్టే బేస్ అయి ఉంటుంది. అది ఏదన్నా ఫైల్ కాపీలో బిజీగా ఉందనుకో ఇవి స్లో అయిపోతాయి. అది ప్రాసెసర్ ఆ టైంలో ఫ్రీగా ఉందనుకో ఇట్ షుడ్ బి ఫాస్ట్లీ ఎగ్జిక్యూటెడ్. సో కాబట్టి రిజల్ట్ ఎప్పుడు కూడా థ్రెడ్స్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు వీ కెనాట్ అజ్యూమ్. ప్యారల్గా థ్రెడ్ స్టార్ట్ చేసినప్పుడు మటుకు ఒకటే అవుట్పుట్ ఎప్పుడు రాదు. ఒకటే అవుట్పుట్ రాదు. మనం మాన్యువల్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఫస్ట్ ఈ థ్రెడ్ స్టార్ట్ చేశాను కదా దీంట్లో ఒకటి రన్ అవ్వాలి, ఈ థ్రెడ్ తర్వాత స్టార్ట్ అయ్యాయి కాబట్టి అది రెండుకి వచ్చినప్పుడు ఇది ఒకటి రావాలని మనం రాస్తాం. అది అవుట్పుట్లో అలా రాదు. బేస్డ్ ఆన్ ద సిస్టమ్ స్పీడ్ని బట్టి రన్ అయింది. సో బేసికల్గా థ్రెడ్స్ అంటే ఇట్స్ ఏ సపరేట్ ప్రోగ్రామ్స్. ఏ మల్టిపుల్ థ్రెడ్స్ ఈజ్ కాల్డ్ ఏ మల్టీ థ్రెడ్డింగ్ ప్రోగ్రామ్. ఏ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ కెన్ యాక్సెస్ ప్యారలల్లీ ఆర్ సైమల్టేనియస్లీ ఈజ్ కాల్డ్ ఏ మల్టీ థ్రెడ్డింగ్ అంటాం. దీన్నే ప్రోగ్రామింగ్ టెర్మినాలజీలో మల్టీ థ్రెడ్డింగ్ అంటాం. ఆపరేటింగ్ సిస్టమ్ టెర్మినాలజీలో మల్టీ టాస్కింగ్ అంటాం. మన విండోస్ అన్ని ఏంటిది మల్టీ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని పిలుస్తుంటాం. ఎందుకని ప్యారలల్ గా నెంబర్ ఆఫ్ టాస్క్లు మనం కంప్లీట్ చేయగలుగుతున్నాం కాబట్టి. ఓకే, లెట్స్ మూవింగ్ ఆన్ టు ద ప్రోగ్రామ్స్. సో ఫస్ట్ ప్రోగ్రామ్. సో థ్రెడ్స్కి ఎప్పుడు కూడా ఇక్కడ చూడండి నేను పైన ఫ్రమ్ థ్రెడ్డింగ్ ఇంపోర్ట్ ఆల్ అంటే థ్రెడ్స్ అనే దాంట్లో ఉన్న క్లాస్లో ఉన్న ఆల్ మెథడ్స్ ఐ కెన్ ఇంపోర్టెడ్. జనరల్గా ఇంపోర్ట్ స్పెసిఫైడ్ క్లాస్ నేమ్ ఇస్తే ఏమైందంటే ఆ ఒక్క క్లాస్కి సంబంధించినవి ఇంపోర్ట్ అవుతాయి. ఇఫ్ యూ వాంట్ ఆల్ మెథడ్స్ ఇన్సైడ్ ఆఫ్ ది థ్రెడ్డింగ్ కావాలనుకుంటే దెన్ ఫ్రమ్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నాం థ్రెడ్డింగ్ అనే క్లాస్ నుంచి ఇంపోర్ట్ ఆల్ అంటే దట్స్ మీనింగ్ ఆఫ్ దట్ ఇన్సైడ్ ఉన్న ఆల్ మాడ్యూల్స్ విల్ బి ఇంపోర్టెడ్ అని అర్థం అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాం డిఫైన్ ద ఫంక్షన్ i ఈక్వల్ టు ఏంది i ఈక్వల్ టు ఎంత 1, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు i లెస్ దెన్ 11 నాట్ ఈక్వల్ టు. ఎందుకంటే అప్పర్ బౌండ్ వాల్యూ అంటాం దీన్ని. దానికంటే ఒకటి తక్కువే రన్ అయ్యేది కానీ ఎప్పుడు కూడా దాని దాకా వెళ్ళదు. i ఈక్వల్ టు 1, i లెస్ దెన్ 11. సో లోపలికి వచ్చిన తర్వాత ఐని ప్రింట్ చేస్తున్నాను. ఇది స్ట్రింగ్, ఇది నెంబర్ కాబట్టి కన్కార్డినేషన్ కి స్ట్రింగ్ అనే టైప్ కాస్టింగ్ వాడాము. తర్వాత ఏం చేస్తాను మెయిన్ ప్రోగ్రామ్ లో ఒక థ్రెడ్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఆ థ్రెడ్ కి ఒక టార్గెట్ ఇస్తున్నా. ఆ థ్రెడ్ కి టార్గెట్ ఇస్తున్నా. ఏంది ఆ టార్గెట్? డిస్ప్లే అనే ఫంక్షన్. అంటే ఈ థ్రెడ్ దేనిని రన్ చేయాలంటే ఆ ఫంక్షన్ ని రన్ చేయాలని చెప్పడం. టీ ఈక్వల్ టు థ్రెడ్ ఆఫ్ టార్గెట్ డిస్ప్లే అంటే ఈ ఫంక్షన్ ని టార్గెట్ చెయ్యి. నేను ఎప్పుడైతే టీ డాట్ స్టార్ట్ ఇవి మటుకు ఎప్పుడు మారలేదు. మీరు గుర్తుపెట్టుకోండి, జావాలో కూడా స్టార్ట్ అనే వాడతాము, ఈవెన్ దో పైథాన్ లో కూడా స్టార్ట్ అనే వాడతాము అనమాట. ఎప్పుడైతే టీ డాట్ స్టార్ట్ అంటామో ఇమీడియట్లీ దట్ డిస్ప్లే ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ విల్ బి స్టార్టెడ్ అంటిల్ ఇట్ షుడ్ నాట్ బి స్టార్ట్. సో టీ డాట్ స్టార్ట్ అనగానే ఆటోమేటికల్ ఏమైంది, టార్గెట్ ఏమి ఇచ్చాము ఇక్కడ థ్రెడ్ కి డిస్ప్లే ఇచ్చాం కాబట్టి డిస్ప్లే ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిపోతుంది. ప్యారలల్ గా నేను కింద ఒక ఫర్ లూప్ రాసేసాను. ఏం రాశాను? i ఇన్ రేంజ్ ఆఫ్ 1, 11 అన్న. యు ఆర్ ఇన్ ద మెయిన్ ప్రోగ్రామ్, యు ఆర్ ఇన్ ద ఇన్సైడ్ ఆఫ్ ది థ్రెడ్. ఇదేమో థ్రెడ్ ప్రోగ్రామ్, ఇదేమో ఆర్డినరీ ప్రోగ్రామ్. ఈ థ్రెడ్ స్టార్ట్ అయ్యి 1, 2 ప్రింట్ అయిపోయే లోపు ఈ మెయిన్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. ఎందుకని మెయిన్ ప్రోగ్రామ్ అనేది సూపర్ ఫాస్ట్ గా ఉంటుంది, థ్రెడ్ అనేది సపరేట్ ప్రోగ్రామ్ కదా. సో ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. కరెంట్ ఫైల్ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇన్సైడ్ థ్రెడ్ 1 ప్రింట్ అయింది, మెయిన్ ప్రోగ్రామ్ 1 ప్రింట్ అయింది. మెయిన్ ప్రోగ్రామ్ 1 తర్వాత 2 కూడా ప్రింట్ అయిపోయింది. ఆ థ్రెడ్ 2 ప్రింట్ అయ్యేటప్పటికి ఇక్కడ 2 కూడా ప్రింట్ అయింది. అట్లా అనుకుంటే 2 తర్వాత 3, 4 ప్రింట్ అవ్వాలి కదా. కానీ మెయిన్ 3 ప్రింట్ అయిన తర్వాత థ్రెడ్ 3 ప్రింట్ అయింది. తర్వాత ప్రోగ్రామ్ 4 ప్రింట్ అయింది, 4 థ్రెడ్ ప్రింట్ అయింది, 5 ప్రింట్ అయింది, 5 థ్రెడ్ ప్రింట్ అయింది. ఈ లోపు 5 తర్వాత మళ్ళీ ఇమీడియట్లీ 6 వచ్చేసింది. సో ఒక ఆర్డర్ అంటూ లేదు. ఇప్పుడు దీన్నే నేను మళ్ళీ రీరన్ చేస్తా. ఇట్ షుడ్ బి డిఫరెంట్. ఏమొచ్చింది ఇక్కడ? మెయిన్ ప్రోగ్రామ్ 10 వచ్చింది. మళ్ళీ రన్ చేద్దాం. ఇక్కడ ఏమొచ్చింది? మెయిన్ థ్రెడ్ వచ్చింది. ఇందాకేమో మెయిన్ ప్రోగ్రామ్ లాస్ట్ వచ్చింది, ఇప్పుడు ఏమొచ్చింది? థ్రెడ్ వచ్చింది. మళ్ళీ రన్ చేశా, ఇప్పుడు కూడా థ్రెడ్డే వచ్చింది. మళ్ళీ రన్ చేశా, మెయిన్ ప్రోగ్రామ్ వచ్చింది. సో కాబట్టి వీ కెనాట్ అజ్యూమ్ ద అవుట్పుట్. ఎప్పుడు కూడా థ్రెడ్స్ లో అవుట్పుట్ ఇదే వస్తుందని ఎప్పుడు గట్టిగా చెప్పడానికి లేదు. ఎందుకంటే థ్రెడ్స్ రిజల్ట్స్ ఆల్వేస్ అన్ప్రెడిక్టబుల్ ఆర్డర్. అన్ప్రెడిక్టబుల్ ఆర్డర్ అంటే వీ కెనాట్ అజ్యూమ్షన్. అర్థమైందా? మనం ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చే వాటిని ఏమంటామంటే ప్యూర్ ఫంక్షన్స్ అని పిలుస్తుంటాం. అంటే ప్యూర్ ఫంక్షన్స్ అంటే అర్థం ఏంటంటే ద ఫంక్షన్స్ షుడ్ ఆల్వేస్ గివ్స్ ద సేమ్ రిజల్ట్. ఇక్కడ ఏంది, ఎప్పుడు ఎలా ఇస్తుందో దానికే తెలియదు. బేస్డ్ ఆన్ ద ప్రాసెసర్ స్పీడ్. ఆ టైంలో ప్రాసెసర్ యొక్క స్పీడ్ని బట్టి దాని ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అయింది. ఓకే,
సో నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి థ్రెడ్ 2. థ్రెడ్ 2లో ఏం రాశాం చూడండి. ఇక్కడ కూడా నేను ఒక క్లాస్ తీసుకున్నాను. ఈ క్లాస్కి ఒక థ్రెడ్ క్రియేట్ చేశాను. ఆ థ్రెడ్ డాట్ స్టార్ట్ అనగానే ఎప్పుడు కూడా మీరు జావా అంతకుముందు మీరు నేర్చుకున్నారా? జావా మీకు అయిపోయిందా? కాలా. జావా తెలిసిన వాళ్ళందరికీ తెలిసింది స్టార్ట్ అనగానే రన్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని. సేమ్ సిస్టమ్ ని పైథాన్ కూడా యాజ్ డిజ్లీ ఫాలో అయ్యాడు. ఎక్కడైతే థ్రెడ్ ని స్టార్ట్ చేయమంటామో ఆ థ్రెడ్ క్లాస్ లో ఉన్న రన్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది బై డిఫాల్ట్ గా. ఈ రన్ అనే మెథడ్ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే థ్రెడ్స్ అనే క్లాస్ ప్రొవైడ్ చేసేది. అందుకనే మై థ్రెడ్ కి ఏం ఎక్స్టెండ్ చేసుకున్నాం మనం? థ్రెడ్. అదే జావాలో అయితే ఏం చేస్తామంటే మై థ్రెడ్ ఎక్స్టెండ్స్ ఆఫ్ థ్రెడ్ అని రాస్తాం. అంటే ఆ థ్రెడ్ అనే క్లాస్ దీనికి ఎక్స్టెండ్ అయిపోయింది. ఆ థ్రెడ్ లో ఉన్న రన్ అనే మెథడ్ మీరు ఇన్వోక్ చేసుకోవచ్చు, ఇక్కడ వాడుకోవచ్చు అని అర్థం అనమాట. సో కాబట్టి ఇక్కడ మై థ్రెడ్ కి థ్రెడ్ అనే క్లాస్ ఎక్స్టెండ్ చేశాం కాబట్టి ఈ రన్ అనే ప్రోగ్రామ్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అనగానే రన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ రన్ పాటికి రన్ ప్రింట్ అవుతుంది. ప్యారలల్లీ మనం మెయిన్ ప్రోగ్రామ్ లో కూడా థ్రెడ్ స్టార్ట్ చేసాం. సో ఇది కూడా 2 ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అయితే రిజల్ట్ మటుకు ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇప్పుడు థ్రెడ్ 9 వచ్చింది లాస్ట్, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం, చైల్డ్ థ్రెడ్ వచ్చింది, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం, చైల్డ్ థ్రెడ్ వచ్చింది, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం, మెయిన్ థ్రెడ్ వచ్చింది. సో కాబట్టి వీ కెనాట్ ఎగ్జామ్. దట్స్ అర్థమైందా? రిజల్ట్ మటుకు ఎప్పుడు మనం ఎగ్జామ్షన్ చేయలేము. ఇది ఒక ప్రోగ్రామ్. ఇది క్లాసు. ఇందాకదేమో ఫంక్షన్ ని టార్గెట్ చేశాము, ఒక వేరియబుల్ క్రియేట్ చేశాము. ఆ వేరియబుల్ కి థ్రెడ్ క్రియేట్ చేస్తూ టార్గెట్ ఇచ్చాము ఫంక్షన్ ని. ఇప్పుడు ఏం చేసాము? టార్గెట్ ఇవ్వలేదు, క్లాస్ కి ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాము. ఆ క్లాస్ కి ఎక్స్టెన్స్ ఆఫ్ థ్రెడ్ పెట్టాము. ఆ క్లాస్ ని స్టార్ట్ అనగా ఏమైంది? ఆ క్లాస్ ఇన్సైడ్ ఏదైతే రన్ అనే మెథడ్ ఉంటుందో ద రన్ మెథడ్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకే. అండ్ థర్డ్ ప్రోగ్రామ్, వాట్ అబౌట్ దిస్? సో ఇక్కడ క్లాస్ తీసుకున్నాను. క్లాస్ లో రన్ అనే మెథడ్ లేదు. ఎప్పుడైతే రన్ మెథడ్ ఉండదో అప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా మనం దాంట్లో ఉన్న మెథడ్ ని టార్గెట్ చేయాలి. టార్గెట్ చేయకపోతే ఏది రన్ అవ్వాలి తెలియదుగా. రన్ అనే మెథడ్ ఉంటే స్టార్ట్ కి రన్ లింక్ కాబట్టి వెన్ యూ కెన్ స్టార్ట్ ఆటోమేటిక్లీ ద రన్ మెథడ్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. ఇక్కడ రన్ అనేది లేదు. అప్పుడు నువ్వేం చేయాలి? ఇక్కడ క్లాస్ కి ఇన్స్టెన్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. t ఈక్వల్ టు థ్రెడ్ ఆఫ్ టార్గెట్ ఆబ్జెక్ట్ డాట్ డిస్ప్లే. అంటే ఏదైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నామో టెస్ట్ అనే క్లాస్ కి ఆ ఆబ్జెక్ట్ అనే మెథడ్ లో ఉన్న డిస్ప్లే, ఆబ్జెక్ట్ అనే ఇన్స్టెన్స్ లో ఉన్న డిస్ప్లే అనే మెథడ్ ని టార్గెట్ చేయమని చెప్పాను. ఆటోమేటిక్ ఎప్పుడైతే టీ డాట్ స్టార్ట్ అంటామో ఇమ్మీడియట్లీ ద డిస్ప్లే మెథడ్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకే. డిస్ప్లే మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ టీ డాట్ స్టార్ట్ తర్వాత ఇక్కడ లోకల్ గా మెయిన్ ఫంక్షన్ ఒకటి రాశాను. 2 ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకటి డైరెక్ట్ గా ఫంక్షన్ ని టార్గెట్ చేశాం, రెండోది క్లాస్ ని టార్గెట్ గా చేశాం. ఆ క్లాస్ లో ఉన్న రన్ మెథడ్ ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. రన్ అనే మెథడ్ ఉంది కాబట్టి. ఈ థర్డ్ ప్రోగ్రామ్ లో రన్ అనే మెథడ్ లేదు కాబట్టి ఆ క్లాస్ లో ఉన్న మెథడ్ పేరుని మనం టార్గెట్ కింద సెట్ చేసాం. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ ప్రోగ్రామ్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే దిస్ ఈజ్ ఏ జాయినింగ్ అనేది ఎలా పనిచేస్తుంది తెలియటం కోసం నేను ఒక డబుల్స్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాను, స్క్వైర్స్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాను, ఈ నంబర్స్ అనే ఒక లిస్ట్ తీసుకున్నాను. ఓకే. నేను బిగిన్ టైం తీసుకుంటున్నాను, అంటే ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతున్నా. బిగిన్ టైం తీసుకున్నానంటే పైన కంపల్సరీ మనం ఏం చేయాలి? ఇంపోర్ట్ లో టైం ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ టైం కావాలంటే టైం అనే మాడ్యూల్ మనకి ఇంపోర్ట్ అయితేనే టైంలో ఫంక్షన్స్ అన్ని పనిచేస్తాయి. థ్రెడ్స్ కి ఏమో థ్రెడ్డింగ్ తీసుకున్నాము. ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత నేను ఏం చేశాను అంటే బిగిన్ టైం ఈజ్ ఈక్వల్ టు టైం డాట్ టైం అనే మెథడ్ వాడితే కరెంట్ టైం ఎంతో వచ్చేసింది. కరెంట్ టైం, అప్పుడు టైం ఎంతో. తర్వాత T1 ఈజ్ ఈక్వల్ టు ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాను, థ్రెడ్ ఆఫ్ టార్గెట్ డబల్స్. ఆ డబల్స్ పక్కన ఇంకోటి ఏమి ఇచ్చాను? ఆర్గ్యుమెంట్స్. అంటే అర్థం ఏంటంటే ఆ డబల్స్ అనే ఫంక్షన్ లో ఉన్న నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ మనం పాస్ చేయాలంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అని స్పెసిఫై చేయాలి. అలానే T2 ఓ థ్రెడ్ క్రియేట్ చేశాను, టార్గెట్ స్క్వైర్స్ అని పెట్టాను, దానికి ఆర్గ్యుమెంట్స్ కూడా నెంబర్స్ అని ఇచ్చా. ఆటోమేటిక్ ఏమైపోయింది? స్క్వైర్స్ లో ఆ నెంబర్స్ అవుతాయి. ఇవి రెండు టార్గెట్స్ చేసాము. T1 ని స్టార్ట్ చేశాను, కానీ నేను T1 డాట్ జాయిన్ అని చెప్పిన పెట్టా అక్కడ. అంటే అర్థమైంది T1 థ్రెడ్ కంప్లీట్ అయిన దాకా T2 దగ్గరికి రానిది. T1 ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో T2 స్టార్ట్ అవుతుంది. T2 కంప్లీట్ అయిన తర్వాతే T2 జాయిన్ అవుతుంది. T2 జాయిన్ అయిన తర్వాతే టోటల్ టైం యొక్క డిఫరెన్స్ ప్రింట్ చేస్తున్నాం. అన్ని కంప్లీట్ అయిపోయేటప్పటికి ఉన్న టైము మైనస్ ఆల్రెడీ మనం ఫస్ట్ బిగిన్ టైం తీసుకున్న టైంని తీసేస్తే హౌ మచ్ టైం విల్ బి టేకెన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్ అనేది మనకు అవుట్పుట్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాము.
మనకి ఇక్కడ చూడండి ఎన్ని సెకండ్స్ వస్తుందో. ఇక్కడ డబల్స్, 44, 66, 88 తర్వాత స్క్వేర్ స్టార్ట్ అయింది చూడండి. డబల్స్ అయిపోయాకే స్క్వేర్ స్టార్ట్ అవుతుంది. స్క్వేర్స్ అయిపోయిన తర్వాతే టైం ఇంటర్వెల్ ఎంత ప్రింట్ అవుతుంది. ద టోటల్ టైం టేకెన్ 12. ఎందుకని అవి ఒక 6 నెంబర్స్ 6 సెకండ్స్, ఇది ఒక 6 నెంబర్స్ 6 సెకండ్స్, టోటల్గా 12 సెకండ్స్ తీసుకోండి. ఎప్పుడు ఎందుకని ఒకటి తర్వాత ఒకటే కంప్లీట్ అవుతున్నాయి? ఇక్కడ జాయిన్ అనేది మనం పెట్టాం కాబట్టి. అర్థమైందా? మనం జాయిన్ అనేది పెట్టాం కాబట్టి ఒకదాని తర్వాత ఒకటే అవుతుంది. నేను ఇప్పుడు ఈ జాయిన్ అనే దాన్ని కనుక కామెంటేట్ చేస్తే వాట్ విల్ బి గోయింగ్ ఆన్? సో ముందు ఇంటర్వెల్ ప్రింట్ అయిపోయింది. అప్పుడు దాకా ఆగకుండా ఇంటర్వెల్ ప్రింట్ అయిపోయింది చూసారా, టోటల్ టైం టేకెన్ అని చెప్పని. ఆ తర్వాత ఇష్టం వచ్చినట్టు ప్రింట్ అయిపోతుంది. ఎందుకని జాయిన్ లేదు కదా, ఆర్డర్ నేను చెప్పట్లా. సో ఐ వాంట్ టు ఆర్డర్. సో ఇది జాయిన్ అనే మెథడ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే వన్స్ వీ విల్ ఫినిష్ ద థ్రెడ్ దెన్ ఓన్లీ వీ కెన్ జాయిన్ ద అనదర్ థ్రెడ్ అని అర్థం. జాయిన్ మీన్స్ ఫస్ట్ T1 కంప్లీట్ అయిన తర్వాతే అప్పుడు T1.join అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి రెండో దాన్ని స్టార్ట్ చేస్తుంది. అది కంప్లీట్ అయిన తర్వాతే T2 జాయిన్ అయిపోయిన తర్వాతే ఈ మెథడ్ ప్లే అయింది. ఇప్పుడు ఏమవుతుంది, టైం టేకెన్ ఎంత అనేది చెప్పింది. ఎగ్జాక్ట్లీ టైం టేకెన్ ఎంత 12 సెకండ్స్. మోస్ట్ ఆఫ్ ది 12 సెకండ్స్ వస్తుంది. ఎందుకంటే ఈచ్ నెంబర్ విల్ టేక్స్ 1 సెకండ్. ఎందుకని 1 సెకండ్ అని ఎగ్జాక్ట్లీ చెప్తున్నాం? ఇక్కడ టైమ్ డాట్ స్లీప్ ఆఫ్ 1 అని వాడాను. ఈచ్ నెంబర్కి మధ్య 1 సెకండ్ పెట్టాం కాబట్టి 12 సెకండ్స్ వచ్చింది. ఇక్కడ నేను 2 సెకండ్స్ పెట్టాను అనుకోండి, 24 సెకండ్స్ వస్తుంది. లెట్స్ ఎగ్జిక్యూట్. ఇట్ షుడ్ బి చేంజ్ ద రిజల్ట్. ఎందుకని ద స్లీప్ టైమ్ విల్ బి చేంజ్. ఎవ్రీ 2 సెకండ్స్కి ఒక నెంబర్ ప్రింట్ అయింది. ఫస్ట్ 6 ప్రింట్ అయ్యేటప్పటికే 12 సెకండ్స్ పడుతుంది. సెకండ్ 6 ప్రింట్ అయ్యేటప్పటికి ఇంకో 12 సెకండ్స్. టోటల్గా డిఫరెన్స్ ఎంత వస్తుంది? స్టార్టింగ్ టైంకి ఎండింగ్ టైంకి 24 సెకండ్స్ వస్తుంది. ఐ థింక్ 23 రావచ్చు. ఆ మధ్యలో గ్యాప్స్ కూడా తీసుకొని ఇంటర్వెల్ టైం కూడా తీసుకొని 23 ఆడ్ 24 వస్తుంది. ఎగ్జాక్ట్లీ 22 అయితే రాదు, 24 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇది ఒక ప్రోగ్రాము. దిస్ ఇస్ ద ఇంటర్వెల్స్ విత్ మల్టీ థ్రెడింగ్ కాలింగ్. అండ్ నెక్స్ట్ దిస్ ఈస్ ద ఒక థ్రెడ్ యొక్క నేమ్ని గెట్ చేయటము, ఒక థ్రెడ్కి నేమ్ని సెట్ చేయటం. థ్రెడ్స్కి మనం పేరు పెట్టుకోవచ్చు, దాంట్లో అన్నీ గెట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కామెంట్స్లో పెట్టాను, ఎవరన్నా పైథాన్ ప్రీవియస్ వర్షన్స్ వాడేవాళ్ళు ఉంటే ఈ మెథడ్ వాడాలి. ఏంటంటే కరెంట్ థ్రెడ్ డాట్ గెట్ నేమ్ అంటే అర్థం ఏంటంటే ప్రజెంట్ రన్ అవుతున్న థ్రెడ్ యొక్క నేమ్ ఏంది అని ఒక మెథడ్. అది కొత్తగా వచ్చిన లేటెస్ట్ వర్షన్స్ 3.2 తర్వాత వచ్చిన 12 కదా ఇప్పుడు వాడుతుంది. 3.12 వర్షన్స్లో ఏంటంటే కరెంట్ థ్రెడ్ డాట్ నేమ్ అంటే చాలు, గెట్ నేమ్ అనే మెథడ్ ద్వారా పిలవకుండా ఒక యాట్రిబ్యూట్ ద్వారా గెట్ చేస్తున్నాడు థ్రెడ్ డాట్ నేమ్ అని. అలానే అంతకుముందు ఒక నేమ్ సెట్ చేయాలంటే దానికి సెట్ నేమ్ అనే మెథడ్లోకి మనం పారామీటర్ పంపిస్తే ఇట్ షుడ్ బి వర్క్స్. ఇప్పుడు పనిచేయదు, నేను రిలీవ్ చేసినా పనిచేయవు అనమాట, ఎందుకంటే లేటెస్ట్ వర్షన్లో. బట్ కాకపోతే ఎవరన్నా ఓల్డ్ వర్షన్స్లో వాడేవాళ్ళు ఉన్నా ప్రీవియస్ మెథడ్ ఏం వాడేవాళ్ళం అని తెలియాలి కాబట్టి. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ చేస్తుంటాం, వాడు లోయర్ వర్షన్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఉంటాడు, వాడు ఒక్కసారిగా వర్షన్ చేంజ్ చేయడు, చేంజ్ చేస్తే చాలా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది. దే విల్ కంటిన్యూ దట్ ప్రాజెక్ట్ ఆన్ ద వర్షన్. అట్లాంటప్పుడు ఆ వర్షన్ ప్రాజెక్ట్లో మనం ఇన్వాల్వ్ అయినప్పుడు అప్పుడు ఈ మెథడ్ లేకుండా కొత్త మెథడ్ రాస్తే పని చేయదు. సో దట్స్ వై మనకు రెండు మెథడ్స్ తెలిసి ఉండాలి. సో ప్రీవియస్ వర్షన్ మెథడ్ తెలిసి ఉండాలి, ప్రెజెంట్ వర్షన్ తెలియాలి. సో ఇక్కడ కరెంట్ థ్రెడ్ డాట్ గెట్ నేమ్ అని చెప్పనే బదులు కరెంట్ థ్రెడ్ డాట్ నేమ్ అంటే మనం నేమ్ సెట్ చేసిన తర్వాత మళ్ళీ గెట్ చేస్తున్నాం. ఫస్ట్ ఏమో మెయిన్ థ్రెడ్ అని వస్తుందమ్మా, డిఫాల్ట్ థ్రెడ్ నేమ్ మనం ఏమీ పెట్టాం కాబట్టి అది మెయిన్ థ్రెడ్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం నేమ్ సెట్ చేసుకుంటామో మనం సెట్ చేసుకున్న నేమ్ డిస్ప్లే అయింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం వచ్చింది మెయిన్ థ్రెడ్. బై డిఫాల్ట్ థ్రెడ్ నేమ్ వచ్చేసి ఎప్పుడు కూడా మెయిన్ థ్రెడ్. మనం ఏం చేసాం, తర్వాత ఒక నేమ్ ఇచ్చాము, ఆ నేమ్ని సెట్ చేసుకుంది, ఆ నేమే మళ్ళీ గెట్ చేసింది. ఓకే, దట్ ఈస్ ద థ్రెడ్ నేమ్స్ గెట్ చేయడానికి సెట్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక టెస్ట్ అనే ప్రోగ్రామ్ తీసుకున్నాం. ఇక్కడ థ్రెడ్ టార్గెట్ టెస్ట్ అన్నాము, స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఏం చేస్తానంటే దాని యొక్క ఐడెంటిటీ అంటే మీనింగ్ ఆఫ్ వేర్ ద థ్రెడ్ విల్ బి స్టోర్స్, ఎక్కడ స్టోర్ అయింది, దాని యొక్క మెమరీ లొకేషన్ ఎక్కడ అని తెలియాలంటే ఐడెంటిటీ అనే మెథడ్ వాడతాం. సో కాబట్టి మెయిన్ థ్రెడ్ డాట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని చెప్పి నేను పిలిచి స్ట్రింగ్ రాసుకొని కరెంట్ థ్రెడ్ డాట్ ఇండెంట్ అంటే ప్రెజెంట్ థ్రెడ్ యొక్క ఇండెంటేషన్ ఎక్కడ ఉంది, మనం క్రియేట్ చేసిన థ్రెడ్ ఉంది కదా, ఇదేమో మెయిన్ థ్రెడ్ వస్తుంది. ఇదేంటి టీ అనే థ్రెడ్ యొక్క ఇండెంటేషన్ మెమరీ అడ్రస్ ఎక్కడ ఉంది.
మెయిన్ థ్రెడ్ అడ్రస్ ఎక్కడ ఉంది, ప్రెసెంట్ మనం క్రియేట్ చేసుకున్న థ్రెడ్ యొక్క అడ్రస్ ఎక్కడ ఉంది. ఈ రెండు అడ్రస్లు కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన అడ్రస్లు అవే స్టేబుల్ గా ఉంటాయా? ఎవ్రీ అటెంప్ట్ విల్ హ్యావ్ టు అలొకేట్ ద డిఫరెంట్ మెమరీ. ఇప్పుడు ఇవాళ వచ్చారు, మీరందరూ కూర్చున్నారు, రేపు వచ్చినప్పుడు ఎక్కడే కూర్చుంటారని ఎగ్జాక్ట్లీ వీ కెనాట్ అస్యూమ్ కదా. ఈ మెమరీలోనే కూర్చుంటారు, కానీ ఎక్కడ ప్లేస్ కూర్చుంటారు అనేది వీ కెనాట్ అస్యూమ్. సో ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే డిఫరెంట్ మెథడ్స్ వస్తాయి చూడు. 19,640 వచ్చింది టాప్ మెథడ్. ఇప్పుడు ఏమొచ్చిందో చూడండి, 17,680. అండ్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే 3,124. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే 25,720. ఎవ్రీ అటెంప్ట్ విల్ హ్యావ్ టు డిఫరెంట్ మెమరీ అలొకేషన్. అదే టైంలో అదే మెమరీ ఖాళీగా ఉంటుందని చెప్పి మనం ఎజ్యూమ్ చేయలేం కాబట్టి ఎవ్రీ రన్ చేసినప్పుడల్లా డిఫరెంట్ మెమరీలో సీట్ అవుతూ ఉంటుంది. దాన్ని ఐడెంటిఫికేషన్ అంటాం. ఓకే, దట్స్. అండ్ అనదర్ ప్రోగ్రామ్ వీఆర్ స్టార్టింగ్ ద 3 థ్రెడ్స్. ఇక్కడ చూడండి, నేను డిస్ప్లే అనే మెథడ్ పెట్టాను, స్లీప్ ఇచ్చాను, థ్రెడ్ స్టార్ట్ అవుతుంది, థ్రెడ్ ఎండ్ అవుతుంది. ఎందుకని? ఇక్కడ స్టార్ట్ చేశాను థ్రెడ్ నేమ్ని, ఇక్కడ ఆ థ్రెడ్ నేమ్ తోటి ప్రింట్ చేస్తున్నా, ఏమని? ఎండ్ అవుతుందని. డిస్ప్లే అనే మెథడ్ని టార్గెట్ చేశాను. ఇక్కడ 3 థ్రెడ్స్ తీసుకున్నాను నేను, మూడిటికి ఒకటే ఫంక్షన్ నేను టార్గెట్ చేసింది. కానీ ఫస్ట్ T1 స్టార్ట్ చేశా, T2 స్టార్ట్ చేశా, T3 స్టార్ట్ చేశా. ఎన్యూమరేట్ అనే ఫంక్షన్ వాడితే ప్రెసెంట్ రన్ అవుతున్న థ్రెడ్స్ యొక్క కౌంట్ తీసుకొని ఆ ఎల్లోకి తీసుకొచ్చింది. ఆ లిస్ట్ ఆఫ్ ది థ్రెడ్స్ మొత్తాన్ని తీసుకొని ఎల్లో పెట్టి, లిస్ట్ ఆఫ్ ది థ్రెడ్స్ విల్ బి గెట్ ఇన్ టు ద స్టోర్ ఎల్. జనరల్గా ఎన్యూమరేట్ ఫంక్షన్ ఎందుకు వాడతాము? కాన్స్టెంట్స్ ని యూజ్ చేసుకోవడం కోసం వాడతాం ఎన్యూమరేట్ అనేది. సో ఎన్యూమరేట్ అనే మెథడ్ ఎప్పుడైతే మనం పిలుస్తున్నామో ప్రెసెంట్ రన్ అవుతున్న థ్రెడ్ లిస్ట్ ఆఫ్ ది థ్రెడ్స్ విల్ బి బైండ్ ఇన్ టు ద ఎల్. ఇప్పుడు నేనేం చేస్తాను? టీ ఇన్ ఎల్ అన్న అంటే అర్థమైంది, ఎల్లో ఉన్న ఒక్కొక్క థ్రెడ్ టీలోకి వస్తుంది. ఆ వచ్చిన తర్వాత నేనేం చేస్తాను? టీ డాట్ నేమ్, ఆ థ్రెడ్ యొక్క నేమ్ ఏందో ప్రింట్ చేస్తాను. అంటే నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేయగలే ఎన్ని థ్రెడ్స్ లైవ్ లో ఉండయి, లైవ్ లో ఉండే అంటే రన్నింగ్ లో ఉండయి అనేది నేను ప్రింట్ చేసుకుంటున్నా. ఎట్లా ప్రింట్ చేస్తాను? 1 సెకండ్ గ్యాప్ తోటి. అప్పటికే మనకి ఎన్ని సెకండ్స్ అయిపోయింది? 3 సెకండ్స్ టైం అయిపోయింది. ఈ 3 సెకండ్స్ లోపు ఏదో ఒక థ్రెడ్ అన్నా కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఎందుకని? ఇక్కడ 3 సెకండ్స్ అని పెట్టాం కదా మనం, ఏదో ఒక థ్రెడ్ అన్నా కంప్లీట్ అయింది. సో ఒక థ్రెడ్ కంప్లీట్ అయిపోయినప్పుడు మళ్ళీ ఎన్యూమరేట్ చేసినప్పుడు ఐ థింక్ 2 థ్రెడ్స్ ఒక థ్రెడ్ ఖాళీగా తిరుగుతుంటుంది. అప్పుడు మళ్ళీ 3 థ్రెడ్లు మనకి ప్రింట్ కావు. ఎందుకని? ఒక థ్రెడ్ కంప్లీట్ అయిపోతే ఎన్యూమరేట్ లో ఉండదుగా. ఎన్యూమరేటెడ్ అనేది ఎందుకు వాడతాం ఆ ఫంక్షన్ అంటే, ఇట్ షుడ్ బి గెట్ ద కరెంట్ లైవ్ థ్రెడ్స్ విచ్ ఆర్ ఈస్ దేర్ ఇన్ మెమరీ. ద థ్రెడ్స్ లిస్ట్ విల్ బి స్టోర్ అంటూ ద ఎన్యూమరేట్ మెథడ్. ఎన్యూమరేట్ మెథడ్ లో ఏమి స్టోర్ అయ్యి ఉంటాయి? ప్రెసెంట్ మెమరీలో ఎన్ని థ్రెడ్స్ అయితే రన్ అవుతూ ఉంటాయో ఆ థ్రెడ్స్ అన్ని కూడా ఎన్యూమరేటెడ్ లో ఉంటాయి. వెన్ ఎవర్ ద థ్రెడ్ ఈజ్ కంప్లీటెడ్, ద ఎన్యూమరేటెడ్ మెథడ్ ఇన్సైడ్ థ్రెడ్ విల్ బి రిమూవ్డ్. సో కాబట్టి ఎప్పుడు మీరు ఈ మెథడ్ వాడినా కానీ లైవ్ థ్రెడ్స్ ఎన్ని ఉన్నాయో మనకి డిస్ప్లే చేయడానికి ఉపయోగపడుతుంది. లైవ్ థ్రెడ్స్ అంటే లైవ్ ప్రోగ్రామ్స్ ఎన్ని రన్ అవుతున్నాయి బ్యాక్గ్రౌండ్ లో తెలియటం కోసం. సో లెట్ us ఎగ్జిక్యూట్, వీ కెన్ టేక్ కేర్ అబౌట్ దిస్. ఇక్కడ చూడండి, థ్రెడ్ స్టార్టెడ్, ఇక్కడ స్టార్ట్ థ్రెడెడ్ నేమ్ చైల్డ్ 3 మొత్తం అయిపోయినాయి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఫస్ట్ ఎన్యూమరేటెడ్ తర్వాత థ్రెడ్ నేమ్ మెయిన్ థ్రెడ్ ఒకటే లైవ్ లో ఉంది, అంటే బిఫోరే అన్ని ఫినిష్ అయిపోయినాయి అని చెప్తాను. అర్థమైందా? సో దట్స్ ఆ ఇంటర్వెల్ గ్యాప్ అనేది మనం మార్చుకుంటే ఇట్ షుడ్ బి డిఫరెంట్ గా వస్తాయి అవుట్పుట్ అనేది. స్టార్టెడ్ థ్రెడ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఫస్ట్ ఎన్యూమరేటెడ్ ఓన్లీ మెయిన్ థ్రెడ్ ఒకటే ఉంది. అర్థమైందా? సో ఆ మెయిన్ థ్రెడ్ ఇక్కడ మనం ఏం చేసాము? ఈ థ్రెడ్ స్లీప్ లో 1 సెకండ్ అని చెప్పి పెట్టాను. థ్రెడ్ 1 కి ఇక్కడ 3 సెకండ్స్ పెట్టేసాం. అర్థమైందా? సో ఇక్కడ ఎవ్రీ 3 సెకండ్స్ ఆగి ఒకసారి ఎగ్జిక్యూట్. మనం టైం ఇంటర్వెల్ మార్చుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. ఎన్యూమరేట్ ఫంక్షన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంది? హౌ మచ్ థ్రెడ్స్ ఆర్ లైవ్, ద థ్రెడ్స్ లిస్ట్ విల్ బి బైండ్ ఇన్ టు ద వేరియబుల్ మనం గెట్ చేసినప్పుడు. ఓకే, దట్స్. సో ఇంతవరకు చూడండి, మిగతా రేపు చూసి నెక్స్ట్ టాపిక్ ఫైల్ ప్రాసెసింగ్ చూద్దాము. ఆ రెండింటికి కలిపి మనకి ఆ క్లాస్ సరిపోయింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫైల్స్ లో ఒక చిన్న ప్రోగ్రామ్స్ ఉండే ఒక ఫైల్ అంటే రీడ్, రైట్, అపెండ్, దట్స్ ఆపరేషన్స్. అండ్ ఎక్స్ అనే కొత్త మోడ్ ఒకటి వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఫైల్ ఎగ్జిస్ట్ అయితే ఆ ఫైల్ క్రియేట్ చేయడానికి ఒప్పుకోదు, అప్పుడు అపెండ్ మోడ్లోకి వెళ్ళమని చెప్పింది. దాన్ని చెక్ చేయడం కోసమే ఎక్స్ అనేది వాడతాము. వాటి గురించి రిమైనింగ్ ప్రోగ్రామ్స్ అవి రేపు డిస్కస్ చేద్దాం. ఓకే, చేస్తే మనకి రేపుతో ఫైల్ ప్రాసెసింగ్ అయిపోయింది. దెన్ మనం మండే ఏం చేద్దామంటే పైథాన్ విత్ డేటాబేస్ ఇంటిగ్రేషన్, జాంప్ ఇన్స్టలేషన్ ఒకటి మనం చూడాలి.
మండే జాంప్ ఇన్స్టలేషన్ చెప్పిన తర్వాత ఈ డేటాబేస్ ఇంటిగ్రేషన్ చెప్తాను. ఇట్ టేక్స్ 2 క్లాసెస్. ఇది కూడా ఒక 2 క్లాసెస్ పట్టింది. మోస్ట్లీ ఐ థింక్ మీ టైంలో అయిపోతాయి, నో ఇష్యూ. రేపు కొద్దిగా మర్చిపోయారు, రేపు హాలిడే, రేపు క్లాస్ రావద్దు. సో లెట్ us కమ్ ఆన్ ద మండే, నో ఇష్యూ. ఇంకా 4-5 టాపిక్స్ అయిపోయింది. 10th కల్లా మనం మొత్తం ప్యాటర్న్స్తో సహా చెప్తాను. మొత్తం కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నేను కలెక్ట్ చేసి పెట్టాను. అవన్నీ కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్స్ కూడా చెప్తాను మీకు. ఇంటర్వ్యూస్ అడిగినవి లైవ్. సో వాటిని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని, డోంట్ వరీ. నెక్స్ట్ ప్యాకేజెస్ అనేది ఒక టాపిక్ ఉంది. ఆ ప్యాకేజెస్ ఎలా చేస్తాం అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఆ ప్యాకేజ్ ఏమేమి ప్యాకేజ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది. సో ఇంతవరకు ప్రోగ్రామ్స్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ చూద్దాం.